2014లో ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చూశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చూశారు. ఈ మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరిలో ఎవరు అమలు పరిచారంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరిచారు. జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరిచారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే నేను పేదల పక్షం ప్రజల పక్షం అంటున్నాడు. అవసరమైతే సొంత ఎమ్మెల్యేలను కూడా వదిలేస్తున్నాడు. నేను మంచి చేస్తే నాకు ఓటేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు అలా అడగలేకపోతున్నాడు? చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు కోరి ఏంటంటే ఇస్తానన్న ఈ అమలు జరపడు, అతను చేసే ఎన్ని అబద్ధాలే, అందువలన అతను ఎవరు నమ్మరు. అది విషయం. కానీ మరి ఇంకొచ్చేది 3 నెలల్లో మన ప్రభుత్వం అన్నాడు నారా లోకేష్. చెప్తాడు నారా లోకేష్కి ఏం తెలియదు, అతను పప్పుగాడు, ఏం తెలియదు కాబట్టి అతను ఏదో వాగ్దానం చేస్తాడు కాబట్టి ఆ వాగ్దానం పనిలో తీసుకోరు జనం. అందువల్ల అతని గురించి పెద్ద మాట్లాడడం కూడా అనవసరం. మరి మీరు చూసినట్టయితే నారా లోకేష్ కూడా ఒక స్లోగన్ బలంగా వినిపిస్తున్నాడు. సైకో పోవాలి సైకిల్ రావాలి అని అంటున్నాడు. అతనికి ఏం తెలియదండి, అతను ఒక పప్పుగాడు, ఏమో మాట్లాడుతుంటాడు. రాజకీయ అనుభవం లేనివాడు ఏమైనా మాట్లాడతాడు. మంగళగిరిలో గెలిచాడా, ఇంకే అతను అది సత్తా అంతవరకు తెలిసిపోయింది జనాలకి. అతని వల్ల ఉపయోగం ఏమీ లేదు. అది మరి ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఈ రెండు మొత్తం అందరూ ఏకమై వస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారంటారా? 100% గెలుస్తారండి. ఎస్సీలు బీసీలు మైనార్టీ వర్గాలకి ప్రతి ఇంటికి ఫలితాలు అందినవి. అది ప్రతి కుటుంబంకి 60-70 వేలు సమకూర్చాడు. అందువలన ప్రతి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి అభిమానిస్తారు. జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తారు. 100% మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. కానీ ఇలా సంక్షేమ పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అది వీళ్ళు కారణాలు గిట్టినోళ్ళు చంద్రబాబు ఇలాంటి వాళ్ళు గిట్లారండి. అతను పోతా రాష్ట్ర గవర్నమెంట్కు 100 కోట్లు ఇచ్చాడు. ఆ 100 కోట్లతోటి నెట్టలేడుగా. అదే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి పక్షాన్ని నిలబడి సంక్షేమ పథకాలు అతను పెట్టిన పథకాలు అన్నీ అమలు చేస్తున్నాడు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎస్సీలు బీసీలు మైనారిటీ వర్గాలకు అండగా ఉంటారు. అది టోటల్గా అయితే మీరు జగన్ గెలుస్తారంటున్నారు. 100% గెలుస్తాడు. కానీ ఏమంటే ఒక మాట ఫైనల్గా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు పూర్తి షర్మిల స్వీకరించబోతుంది దాదాపుగా. ఒకవేళ మరి ఆమె పోటీ చేస్తే అట్లా ఏముందండి, ఎన్టీ రామారావు కూతురు పురంధేశ్వరి గారు కాంగ్రెస్లోకి పోయింది, కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చింది. ఏం కూడా పరిస్థితి అంతే. అదేంటంటే చూద్దాం ఎట్టుందో. కాంగ్రెస్ నుంచి వచ్చినాక ఆమెకు ఏం పగ్గాలు పట్టిస్తారో అప్పుడు దాన్ని బట్టి మాట్లాడవచ్చు.